అరే రిజ్వాన్ అన్న ఏమో చేస్తున్నట్టుండే. అన్నా ఏం చేస్తున్నావు? అన్న ఈ కట్టెలతో నాడెం కంపోస్ట్ తయారు చేయాలన్న. నాడెం కంపోస్ట్ అంటే ఏంటిది? కొద్దిగా ఎట్లా తయారు చేస్తారో నాకు కూడా చెప్పురాదు కొంచెం. సరే అన్న, ఇది ఎట్లా చేస్తారని కంపోస్ట్ పిట్ అనేది నేను కూడా నీకు చెప్తా అన్న. నాడెం కంపోస్ట్కు కొలతలంటే కదా ఎట్లా తయారు చేస్తారనేది. దీని ప్రకారం మనం ఏం చేయాలంటే కింద భూమి చదును చేసుకొని 10 ఫీట్లు అనగా 10 అడుగుల పొడవు, 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 6 ఫీట్లు కానీ 6 అడుగులు కానీ వెడల్పు తీసుకొని దీని ప్రకారం ఈ కొలతల ప్రకారం మనం తీసుకోవాలి. ఇవి అక్కడి నుంచి ఇక్కడ చూసినా 10 ఫీట్లు అన్న. ఇందాక మనం కొలతలు తీసుకున్నాం కదా, తీసుకున్న దాని ప్రకారం ఇవి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలంటే సున్నంతో. ఇట్లా మార్కింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కంపోస్ట్ పిట్ మనకు తేడా రాకుండా శుభ్రంగా మంచిగా వస్తుంది అన్నట్టు. ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి సున్నంతో. మనం ఈ విధంగా తీసుకున్న కొలతలను ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ మూలల అక్కడ 4 మూలలు ఏవైతే ఉన్నాయో అక్కడ గుంజలు పాతుకుంటే గుంజలు పాతుకుని మనం తడకలతో చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇటుకలతో చేస్తే ఖర్చు కాబట్టి ఇప్పుడు మనం తడకలతో చేసుకుంటే ఖర్చు లేకుండా మనం కంపోస్ట్ పిట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన కాడ ఈ గుంతలు తవ్వుకోవాలి. గుంజ కోసం కట్టెలు పాతుకోనికి గుంజ తవ్వుకోవాలి. ఈ గుంతను ఒక ఫీటు లోతుకు తవ్వుకోవాలి. తవ్వుకున్న తర్వాత 1 ఫీటు, ఎందుకంటే మనకు పైకి 3 ఫీట్లు ఉండాలి కదా. మనం ఈ గుంజ ఏదైతే ఉందో 4 ఫీట్లది కొట్టుకోవాలి. మనం ఈ గుంజను 4 ఫీట్లు కొట్టుకుంటే మనకు 1 ఫీట్ లోపల పోతుంది. 1 ఫీట్ లోపలికి పైన 3 ఫీట్లు, మొత్తం 4 ఫీట్ల గుంజను కొట్టుకోవాలి. ఎందుకంటే 1 ఫీట్ లోపల ఉంది కదా మనకు. దీని ప్రకారం మనం గుంజను బాతుకొని మట్టి వేసి దీన్ని గట్టిగా చేయన్నా. చాలన్న, గట్టిగా అయింది, సరిపోతుంది. ఇలానే మనం ఇంకా 3 మూలలు ఉన్నాయి కదా, ఆ 3 మూలలకు కూడా ఇలానే గొయ్యి తీసుకొని పాతుకోవాలి ఇలాంటి గుంజలు. సరే మంచిగా. మనం ఇంతసేపు అన్న అన్నీ ఒకే సైజ్ అంటే ఇప్పుడు మనం అది మార్కింగ్ చేసినాం కదా 10 మీటర్లు 10 ఫీట్ల ప్రకారం దాని ప్రకారం మనం ఈ కట్టెలపై ఇట్లా కొట్టుకొని తెచ్చి 10 ఫీట్లు అనగా 10 అడుగుల పొడవు మనం కట్టెలు ఇట్లా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని ఫ్రేమ్ లాగా తయారు చేసి దీని మీద ఇట్లా మంచిగా గుంజి గట్టి కట్టాలి వీటిని ఊడిపోకుండా. అన్న ఇప్పుడు ఈ 10 ఫీట్లు అని చెప్తే కదా, 10 ఫీట్లే మనకి ఎన్ని కట్టెలు కావాలంటే 10 ఫీట్లే మనకి 8 కట్టెలు కావాలి. 2 తడకలకు గాను, ఒక తడకకు 4 కట్టెలు, ఇంకో తడకకు 4 కట్టెలు, పైన 2 కింద 2. అలాగే మనం అడ్డానికి 6 ఫీట్లై కూడా 8 కట్టెలు కొట్టుకోవాలి. మనము ఇందాక చెప్పుకున్నట్టు 10 ఫీట్లే కానీ 6 ఫీట్లే కానీ కర్రలు తడకలు తయారు చేసుకోని చెప్పినాం కదన్న. అయితే ఇట్లా మనం నిలువు గాను ఇట్లా 3 ఫీట్లై కర్రలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం సపోర్ట్ కోసం, ఎందుకంటే మనకు తడక ఉండాలి కాబట్టి పడిపోకుండా ఉండాలి కాబట్టి ఇలా 3 ఫీట్ల కర్రలు ఏవైతే ఉన్నాయో ఇట్లా సపోర్ట్ కోసం తయారు చేసుకొని పెట్టుకుంటే మనకు తడక అనేది ఇట్లా ఫ్రేమ్ లాగా వస్తుంది అన్నట్టు. ఫ్రేమ్ లాగా వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకునే తడకకు మనం కంది పొరకను కానీ లేకపోతే ఎదటి పొరక లేకపోతే తాటి కమ్మలు ఏదైనా కానీ ఇట్లా పరిచి పైనుంచి మళ్ళీ గట్టిగా కట్టుకోవాలి. ఈ విధంగా మనము ఈ 10 అడుగుల ఏవైతే తడకలు ఉన్నాయో వాటిని ఈ విధంగా 2 తడకలు తయారు చేసుకోవాలి. అలాగే 6 ఫీట్లే కూడా తయారు చేసుకోవాలన్నమాట. ఇవి అడ్డానికి అవి పొడవు, అవి అడ్డానికి 6 ఫీట్లయి అడ్డానికి, ఇవి 10 ఫీట్లయి పొడవు. 10 ఫీట్లు అనగా 10 అడుగులయి సరిపోతాయి. ఇవి 2 పక్కలకు అవి 2 పక్కలకు వస్తాయి. ఇప్పుడు మనం 10 అడుగులే తయారు చేసుకున్నాం కదా, దాని విధంగా అదే విధంగా ఈ 6 అడుగులే కూడా 6 అడుగులే కూడా 2 తడకలు తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. మనం ఇప్పటిదానికి ఏదైతే తడకను ఈ 10 ఫీట్ల
10 అడుగుల తడక ఏదైతే తయారు చేసుకున్నామో మనం అంతకుముందు కొలత ప్రకారం గుంజలు పాతుకున్నాం కదా, దాని ప్రకారం ఈ తడకను ఇలా కట్టుకోవాలన్నట్టు అడ్డం ఇట్లా పొడవులో కట్టి ఇలా ఇట్లా ఇలా కట్టుకుంటే గట్టిగా ఉంటుంది. అన్న ఇప్పుడు నాడెం కంపోస్ట్ తయారు చేసుకోవడానికి చుట్టూ తలగలతోని కట్టినాం కదా, తర్వాత ఏం చేస్తుంది? ఇప్పుడు మనం నాడెం కంపోస్ట్ అయితే మనం తీసుకున్న కొలతల ప్రకారం అయిపోయిందన్న. 10 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పుతోని 3 అడుగుల ఎత్తుతోని కట్టుకున్నాం, మనం తయారైపోయింది. తడకలు తయారైంది. ఇప్పుడు మనం మొదటి తప్పకి ఏం చేయాలంటే లోపల పెండతో అలుకోవాలి. పెండతో అలుకోవాలి. చిక్కటి పెండతోని అలుకుంటే బాగుంటుంది. మొదటి పొరగా వేపాకు, అలాగే సీతాఫలం, చిల్పక్కాకు, వావిలాకు, కానుగ, ఈ పచ్చి ఆకులతో పాటు ఎండుగడ్డి అంటే తొక్కుడు గడ్డి, ఓ 60 కిలోల పుట్టమట్టి లేక గట్టుమట్టి, మనం ఈ పచ్చి ఆకులు ఈ ఎండుగడ్డి అంతా వేసిన తర్వాత పైన 60 కిలోల మట్టి వేసిన తర్వాత మొదటి పొరగా 4 కిలోల పేడ 100 లీటర్ నీళ్ళతో ఇలా చిక్కగా సాన్పు చల్లుకోవాలి మంచిగా. రెండో పొరగా మనం సుబాబుల్, వేపాకు, సుబాబుల తర్వాత వేపాకు, వావిలాకు, కానుగాకు కూడా వేసుకోవాలి ఇలా రెండో పొరలో. చిల్పక్కాకు కూడా, జీలుగా, మన పొలంలో దొరుకుతాయి కదా జీలుగా, పచ్చిరొట్ట ఎరువు, మనం రెండో పొరలో ఈ పచ్చి ఆకులు ఈ తొక్కుడు గడ్డి ఇదంతా వేసిన తర్వాత ఇలా మంచిగా ఇలా తొక్కుకోవాలి. తొక్కున్న తర్వాత మళ్ళీ 60 కిలోల మట్టి ఇలా పోసుకోవాలి.
మనం ఈ విధంగా రెండో పొరలో కూడా పచ్చి ఆకులు ఈ తొక్కుడు గడ్డి ఈ పుట్టమట్టి 60 కిలోల పుట్టమట్టి 4 కిలోల పేడ 100 లీటర్ల నీళ్ళతో ఇలా అలుక్కున్న తర్వాత ఈ విధంగానే 6 నుంచి 7 పొరల వరకు మన కంపోస్ట్ పిట్ నిండే వరకు కంపోస్ట్ పిట్ పూర్తిగా నిండే వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి. ఏడు దఫాలుగా ఇలా ఈ విధంగా మొత్తం మనకి ఏమేమి పడతాయి, కలుపు మొక్కలు, అడవి ఆకులు అంటే అడవి ఆకులు మనకు చెప్పినాం కదా, వేప, సుబాబుల్, గ్లైరిసీడియా, జీలుగా, చిల్పక్కాకు, ఇలా కానుగా, ఈ విధంగా మొత్తం మనం ఏం చేయాలంటే ఈ విధంగా మొత్తం ఏడు దఫాలుగా 7 పొరలు వచ్చే వరకు ఈ విధంగా మొత్తం కంప్లీట్గా నింపుకోవాలి. మొత్తం ఇప్పుడు మనకి ఇది నిండిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఈ పేడ నీళ్ళు అన్నయ్య మనం ఈ విధంగా పేడ నీళ్ళు ఎందుకు చల్లుతామంటే లోపల మనకు 3 నెలల తర్వాత మనకు ఎరువు తయారవుతుంది కదా, దానికి గాను లోపల మనకు జీవక్రిములు లోపల ఉంటాయి కదా, అవి చనిపోకుండా ఉండడానికి గాను మనం పెండ నీళ్ళు చల్లుకోవాలన్నమాట. అన్నయ్య ఈ చిక్కటి పేడ ఎందుకంటే మనం మట్టి పోసినాం కదా, 60 కిలోల పుట్టమట్టి పోసినాం కదా, పోసిన తర్వాత పైన పెండ చల్లుకున్నాం. పెండ చల్లుకున్న తర్వాత ఈ చిక్కటి పెండ 3 అంగుళాల మనం ఎందుకు వేస్తున్నాం అంటే ఈ మట్టి ఉంది కదా, మనం పేడతో చల్లిన మట్టి, ఈ మట్టి అనేది దీని పైకి లేచి రాకుండా పెండతో నలుకున్న తర్వాత పైన ఏం చేయాలంటే మొత్తం అంతా ఇట్లా ఇలా ఈ విధంగా నింపుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మొత్తం ఇలా అలుకోవాలి, మంచిగా చిక్క అలుక్కోవాలి. అలుక్కున్న తర్వాత ఏం చేస్తామంటే దీనిపైన మనకు కూరగాయ మొక్కలు, ఆకుకూరలు అంటే ఏమేంటి, కొత్తిమీర, ధనియాలు, మెంతికూర అట్లాంటి గింజలు ఉంటాయి కదా, మనకు తొందరగా మొలకెత్తాయి. అంటే దీనిపైన కూరగాయ మొక్కలు గింజలు ఉంటాయా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. తీగజాతి ఆకుకూరలు అవన్నీ వేసుకోవచ్చు అనమాట. అన్న నాడెన్ కంపోస్ట్ నింపుడు అయిపోయింది కదా, దీనివల్ల ఉపయోగం ఏమిటి, ఎరువు ఎన్ని రోజులకు మనకు తయారవుతుంది? అయితే దీనికి ఉపయోగం చెప్తాను మీకు. ఉపయోగం ఏమవుతుందంటే మనకు ఇప్పుడు రైతులు క్యూలో నిలబడి పాస్బుక్లు తీసుకుపోయి గంటల తరబడి 2 రోజులు 1 రోజు మొత్తం పని మాలి నిలబడే బదులు మనం ఈ విధంగా నాడెన్ కంపోస్ట్ ఇవి కొలతల ప్రకారం మనం ఈ విధంగా నాడెన్ కంపోస్ట్ తయారు చేసి ఈ కలుపు మొక్కలు, పచ్చి గడ్డి, తొక్కుడు గడ్డి, పేడ, పుట్టమట్టి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు 3 నెలల్లో మంచి ఎరువు తయారవుతుంది అన్నట్టు. ఎరువు తయారైన తర్వాత ఈ విధంగా ఎరువు తయారైన దాన్ని మనం 1 ఎకరా పొలానికి సరిపోతుంది అన్నట్టు. మనకి అంటే ఏం ఖర్చు లేకుండా మనకు రైతు ఆదాయం మంచి 5 నుంచి 10,000 వరకు మనకు ఒక రైతు ఆదాయం పొందుతాడు అన్నట్టు. మనం నాడెన్ కంపోస్ట్ కట్టుకోవడానికి జాగ్రత్తలు ఎట్లుంటాయంటే నీడ ప్రదేశంలో కట్టాలి, దానికి తోడు ఎత్తు ప్రదేశం ఉండాలి, నీడ ఉండాలి, ఎత్తు ప్రదేశంలో కట్టుకోవాలి. కట్టుకోవడం వల్ల ఏమైతుందంటే మనకు వర్షం వచ్చినా కానీ వరదలు అట్లాంటివి వచ్చినా కానీ మనకు నాడెన్ కంపోస్ట్ కింద నుండి చెడిపోకుండా ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట. నీడ ఉండాలి, నీడ ఉండడం వల్లనే మనకు సూక్ష్మజీవులు అనేవి లోపల ఉంటాయి అన్నమాట. మనము పైన దీనికి ఇంకో జాగ్రత్త ఏంటంటే మనము పైన ఇలా నింపినాం కదన్నా, నింపినప్పుడు ఇలా గాజు ముక్కలు కానీ రాళ్ళు కానీ ఇలా లేకుండా జాగ్రత్త చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎత్తేటప్పుడు మనం ఎత్తిన తర్వాత ఏమైందంటే అవి చేతిలో కుచ్చుకోపోతాయి. దానితో మనం పొలంలో వేస్తే ఏమైందంటే మనం పొలం దున్నేటప్పుడు నడిచేటప్పుడు కానీ మనకు కుచ్చుకుపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అన్న నాడెన్ కంపోస్ట్ వలన చాలా లాభాలు ఉన్నాయి, నాకు కూడా మంచిగా అనిపించింది. మా గ్రామంలో కూడా రైతులందరినీ సమావేశపరిచి వాళ్ళ చేత కూడా నాడెన్ కంపోస్ట్ కట్టిస్తా. నాకు కూడా పశువులు ఉన్నాయి, నేను కూడా నాడెన్ కంపోస్ట్ కట్టుకుంటా. ధన్యవాదాలు.